అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వీకెండ్స్ అంటేనే మనం ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటాం. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ అందరి కోసం ఒక బ్రహ్మాండమైన నాన్ వెజ్ మీల్ కాంబో చూడబోతున్నాం. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా స్పెషల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. సో రండి ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 కిలోల బోన్ ఉన్న మటన్ని తీసుకుంటున్నాను. మీరు వాడే మటన్ ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి అంతా బాగా కలపాలి. ఈ మ్యారినేట్ మొత్తం మటన్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఇదే స్టెప్స్, ఇవే ఇంగ్రీడియంట్స్తో మీరు చికెన్ దొన్న బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ని కనీసం 1 గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఈ లోపల బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నిటినీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ చేయడానికి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. దీని బదులు మీకు కావాలంటే మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, 4-5 యాలకులు, సుమారుగా 12 లవంగలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించాలి. నేను వాడిన దాల్చిన చెక్క థిన్ వెరైటీ కాబట్టి 4 పీసెస్ వేస్తున్నాను. మీ దగ్గర థిక్ వెరైటీ దాల్చిన చెక్క ఉంటే 2 పీసెస్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన 5 పెద్ద ఉల్లిపాయలు వేసి కలపాలి. ఉల్లిపాయలని సుమారుగా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో 10 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. బిర్యానీ కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 10 పెద్ద పచ్చిమిరపకాయలని ఇందులో వేస్తున్నాను. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు లేదా మీరు వాడే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా వేగి కాస్త రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారించిన మిర్చి ఉల్లిపాయలని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఈ ఉల్లిపాయల మసాలా పేస్ట్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇందులో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. బిర్యానీలో యూస్ చేస్తే ఇదే అరోమా రైస్కి కూడా పట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను గ్రీన్ మసాలా పేస్ట్ చేయడానికి ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో ఒక బౌల్ అంత ఫ్రెష్ పుదీనా ఆకులు, 1 బౌల్ అంత తరిగిన కొత్తిమీర, గుప్పెడు మెంతాకులు వేసి అంతా కలిపి వేయించాలి. మెంతాకు వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అందుకే ఇది గుప్పెడు వేస్తే సరిపోతుంది. లేదంటే చేదు టేస్ట్ ఎక్కువ అయ్యి బిర్యానీ ఫ్లేవర్ పాడవుతుంది. వీటిని సుమారుగా 2-3 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది. ఇలా ఆకు వడలిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. తయారైన గ్రీన్ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మటన్ని కుక్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో ముందుగా 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నెయ్యి కొద్దిగా మాత్రమే వేసి కూడా ఇది చేయొచ్చు. తర్వాత ఇందులో 1 దాల్చిన చెక్క ముక్క, కొన్ని లవంగలు, కొన్ని యాలకులు, 3 అన్నాసి పువ్వులు, 3 బిర్యానీ ఆకులు, 3 చిన్న జాపత్రి ముక్కలు, కొద్దిగా రాతి పువ్వు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంపు గింజలు వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేస్తే మాడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 3 టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి ప్రపోర్షన్స్ డిఫరెంట్ కాబట్టి ఈ రెసిపీ కోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని సెపరేట్గానే యూస్ చేస్తున్నాను.
ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చితే టొమాటోస్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేను ఈ రెసిపీ ట్రై చేసినప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తే చాలా బాగా వచ్చింది. కొద్దిగా పులుపు ఫ్లేవర్ యాడ్ అయ్యి బిర్యానీ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీకు అదే స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి ఉంచిన మటన్ పీసెస్ అన్నిటిని వేయాలి. మీరు ఇదే రెసిపీని ఒకవేళ చికెన్తో చేస్తుంటే ఇదంతా ఒకే పాట్ అంటే ప్రెషర్ కుక్కర్లోనే చికెన్ని ఉడికించి రైస్ని కూడా కుక్ చేయాలి. కానీ మటన్ ఉడకడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నేను ఈ రెసిపీ ప్రాసెస్ని వేరేగా చేస్తున్నాను. సో ఇప్పుడు మసాలాని మటన్తో బాగా మిక్స్ చేయాలి. మీరు చూస్తే మటన్లో నుంచి లైట్గా జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ఈ పాయింట్లో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇది కూడా మటన్ పీసెస్ అన్నిటికీ పట్టేట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టిన గ్రీన్ పేస్ట్ని కూడా ఇందులో వేయాలి. మళ్ళీ ఇదంతా మిక్స్ చేస్తున్నాను. బిర్యానీ చేయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది నీళ్లు, బియ్యం కొలతలు. ఈ రెసిపీలో నేను 1 కిలో బిర్యానీకి అంటే సుమారుగా 4 కప్పుల బిర్యానీకి 5.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నేను యూజ్ చేసే 1 కప్ 250 ml మిల్లీలీటర్తో సమానం. సో మీరు ఏ క్వాంటిటీలో చేసినా ఈ మెజర్మెంట్ రేషియోని ఫాలో అయ్యి చేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మిక్సర్ జార్స్లో ఉన్న మసాలా పేస్ట్ని కూడా ఇదే నీళ్ళతో తీసి కుక్కర్కి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి మటన్ని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ బిర్యానీ కోసం స్పెషల్గా జీరగ సంబా రైస్ని మాత్రమే వాడాలి. ఈ వెరైటీ రైస్ ఏపీ, తెలంగాణలో చిట్టి ముత్యాలు అనే పేరుతో దొరుకుతుంది. ఈ రెసిపీకి ఇదే బాగుంటుంది. ఈ 1 కిలో రైస్ని 250 ml కప్తో మెజర్ చేస్తే 4 కప్ అయింది. దీన్ని మొత్తం నీళ్లతో శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. చూస్తున్నారు కదా, మటన్ చక్కగా ఉడికింది. అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా గ్రీన్గా ఉంది. ఇప్పుడు ఈ ఉడికిన మటన్తో బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ కోసం నేను పెద్ద గిన్నెని వాడుతున్నాను. ఇదైతే రైస్ ఉడికిన తర్వాత కూడా కలపడానికి సరిపడా స్పేస్ ఉంటుంది. ముందుగా ఇందులో ఉడికించిన మటన్ మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు నానబెట్టిన రైస్ని కూడా ఇందులో వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కుక్ చేస్తే బాగుంటుంది. ఇదంతా జాగ్రత్తగా ఒక్కసారి కలపాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. ఇది కూడా ఒక్కసారి కలిపి ఈ గిన్నెకి మూత పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని 25 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి మూత తెరిచి అంతా మిక్స్ చేస్తే బిర్యానీ ఈవెన్గా కుక్ అవుతుంది. 25 నిమిషాల తర్వాత చూస్తే మీకు మాయిశ్చర్ మొత్తం పోయి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది. పొయ్యి కట్టేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా 10 నిమిషాల మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడే బిర్యానీ బాగా సెట్ అవుతుంది. అంతే, ఎంతో రుచికరమైన మటన్ దొన్నె బిర్యానీ తయారైనట్టే. దీన్ని ఒక లీఫీ బౌల్లో పెట్టి సైడ్లో చికెన్ సాల్నా, ఉడికించిన ఎగ్స్, ఉల్లిపాయ రైతా, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ కూరకి ఫస్ట్ మనం ఒక మసాలా పొడి తయారు చేసుకోవాలి. దీనికి ప్యాన్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరగాయలు. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరగాయలు కాడతో వేస్తున్నాను, బట్ గ్రైండ్ చేసేటప్పుడు నేను తీసేస్తాను. సో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కూరలో ఒక హైలైట్ ఫ్లేవర్ అంటే ఈ మసాలా పొడి. సో ఇది చాలా ముఖ్యం. మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి.
ఈ రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ రంగు లైట్గా మారిన తర్వాత చూస్తే ఇప్పుడు మంచి మనకి అరోమా మంచి వాసన వస్తుంది. ఈ పాయింట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మార్చి పెట్టేసుకుందాం. ప్లేట్లోకి మార్చి వీటిని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. మసాలా దినుసులన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు నేను ఎండుమిరగాయల మట్టుకు ఫస్ట్ వేస్తున్నాను. దీంట్లో కాడ తీసేసి వేస్తున్నాను. వీటిని ఇప్పుడు బాగా పొడి పట్టుకోవాలి. మంచి ఫైన్ పౌడర్ అయింది చూడండి. ఇప్పుడు ఒక చిన్న కప్లో కొద్దిగా నేను మార్చి పెట్టేస్తున్నాను. ఈ మసాలా పొడిలో నుంచి నేను 2 పెద్ద టీ స్పూన్లు తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో 1.5 టీ స్పూన్ల మసాలా పొడి ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక ముక్క అల్లం, 3 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని తరిగి వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్గా వేయకుండా ఈ మసాలాలో నేను రుబ్బి వేయిపోతున్నాను. సో ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేస్తున్నాను. మసాలా పేస్ట్ రెడీ. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది కర్రీ కట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం. ఇప్పుడు దీంతో పాటు రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో మనం వేసుకోవాలి. ఇది మొత్తం వేసేస్తున్నాను. ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు మిక్స్ చేసి పెట్టేయాలన్నమాట. బేసిక్గా ఏంటంటే మనం చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మసాలా, ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టి మీ చికెన్ కూర వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ముక్కలకి మసాలా బాగా పట్టేట్టు నేను కలిపేసాను. అన్ని పీసెస్ అన్ని బాగా కోట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఒక 30 నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇవి తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం. సో కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటపటలాడటం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేస్తున్నాను. దీంతో పాటు 2 పచ్చిమిరపకాయలు జస్ట్ ఇట్లా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయల్ని ఒక 2 to 3 మినిట్స్ బాగా సాటే చేయాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాయి. చికెన్ ఒక 30 నిమిషాలు మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని దీంట్లో వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలతో బాగా మిక్స్ చేసేయాలన్నమాట. చికెన్ వేసిన వెంటనే ఆ మసాలా అరోమా అంతా బాగా వస్తుంది. చికెన్ ముక్కల్ని ఇట్లా ఉల్లిపాయలతో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ రోస్ట్ చేస్తే చాలు. దాని తర్వాత ఇప్పుడు మనం టొమాటోలు వేసుకోవచ్చు. దీనికి నేను 2 మీడియం సైజ్ టొమాటోల్ని జస్ట్ ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టొమాటోలు వేసి ఒక 2 నిమిషాల తర్వాత నేను 1 టీ స్పూన్ రుబ్బి పెట్టుకున్న ఆ ఫ్రెష్ మసాలా పొడి వేయిపోతున్నాను. సో 1 స్పూన్ వేసుకుందాం ఫస్ట్. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. సో రుబ్బి పెట్టుకున్న మసాలా మొత్తం వేయాల్సిన అవసరం లేదు. సో మీరు టేస్ట్ చూసి తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బాగా ధారాళంగా కరివేపాకు వేసుకోవచ్చు. సో ఎక్కువ వేస్తున్నాను, ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. కరివేపాకు వేసి ఒక్కసారి మిక్స్ చేసేయాలి బాగా. టొమాటోలన్నీ బాగా మగ్గాయి చూడండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 1/2 కప్పు నీళ్ళు పోస్తున్నాను. మరి చికెన్ ఉడకాలి కదా. చూడండి మసాలా అంతా ఎంత బాగా కలిసి వస్తుందో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కడాయి మూసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు చికెన్ని ఉడకపెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మన చికెన్ కూర ఎలా ఉందో చూద్దాం. చూడండి మసాలా అంతా బాగా దగ్గర పడింది, బాగా గుజ్జుగా ఉంది చూడండి.
చూడండి కూర ఎంత బాగా వచ్చిందో, ఆ మసాలా అంతా బాగా దగ్గర పడింది, ముక్కలకి ఆ మసాలా బాగా పట్టింది చూడండి. ఫైనల్గా జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ పౌడర్ కొంచెం వేసుకుందాం. ఈ మసాలా పౌడర్ ఇది ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది, అంతవరకే వేస్తున్నాను. ధారాళంగా కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుందాం. వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన గుంటూరు చికెన్ కూర. ఇది మీరు ఒట్టిగా అన్నంతో పెట్టుకొని తినచ్చు, రసం, సాంబారు అన్నిటికీ సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు. అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ముక్కలుగా కట్ చేసిన 300 గ్రాములు బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. దీన్ని మ్యారినేట్ చేయడం కోసం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒక బౌల్లో గుడ్డుని బాగా గిలకొట్టాలి. ఈ మసాలాలు అన్నీ చికెన్కి కోట్ అయ్యేట్టు కలిపి గిలకొట్టిన గుడ్డుని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, చిటికెడ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, ఇదంతా వేసి మళ్ళీ చికెన్కి పట్టేట్టు కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. మీకు టైం ఉంటే 1 గంట వరకు మ్యారినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా తరిగిన అల్లం, చీల్చిన 5 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇందులో ఫ్రై చేసిన చికెన్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలుపుకొని పొయ్యి కట్టేయాలి. అంతే, చికెన్ 65 రెడీ అయినట్టే. దీన్ని వేడివేడిగా కెచప్తో కానీ మీకు నచ్చిన డిప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ముందుగా 1 కిలో ఫ్రెష్ మటన్ తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మసాలా ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. మటన్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా పేస్ట్ కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 2 టీ స్పూన్ల గసగసాలు, 6 జీడిపప్పులు, కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పదార్థాలు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్గా రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో సైడ్స్ అంతా లైట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి మార్చుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మసాలా దినుసులని వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 4 దాల్చిన ముక్కలు, 5 లవంగలు, 2 యాలకులు, 1 అన్నాసి పువ్వు, 1 మరాఠీ ముగ్గ, చిన్న రాతి పువ్వు, చిన్న జాపత్రి ముక్క వేసి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మధ్యలోకి చీల్చిన 5 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సాటే చేయాలి. ఈ పాయింట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన 3 టొమాటో ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి.
టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మటన్ని కలుపుతూ ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జార్బ్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఒకవేళ మసాలా కనుక మీకు బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో కూరని మరో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ కుర్మా దాదాపు రెడీ అయిపోయింది. తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీకు మంచి వాసన, మంచి టేస్ట్ వస్తుంది. నెమ్మదిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మటన్ కుర్మా బ్రహ్మాండంగా తయారైంది. వాసన చాలా కమ్మగా ఉంది. బ్రహ్మాండమైన మీల్ కాంబో చూసాం. సో తప్పకుండా ఈ రెసిపీస్ అన్నిటినీ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా వీకెండ్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.